100% ఇంకేముందే లేకుంటే ఇప్పుడు నిజంగానే వాళ్ళు బుద్ధిమంతులు అయినట్టయితే అదే మేలోనో జూన్లోనో విజిట్ చేయాలి. మే జూన్లో విజిట్ చేస్తే ఆ కుంగిపోయినటువంటి ఒక పియర్స్ కనబడుతుండే అసలు కారణం ఏంటి, ఎట్లా కుంగి ఏంది అనేది. ఇప్పుడు గోదావరి ఫుల్ స్వీప్లో ఫ్లో అవుతుంటే వాళ్ళు ఏం చూస్తున్నారే? గోదావరి ఏదైతున్నదో ఇవల్ల ఫుల్ ఫ్లో స్వీప్లో ఫ్లో అవుతుంటే వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం గమనిస్తుండ్రు? మొత్తం పియర్స్ అనేది నీటిలో ఉన్నాయి, మొత్తం పియర్స్ అని నీటిలో ఉన్నాయి. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం గమనిస్తుండ్రు? దీని విహారయాత్ర అనుకుంటే ఇంకేమంటారు? దీని విహారయాత్ర అనుకుంటే ఇంకేమంటారో చెప్పంటున్నా. నేనేమంటున్నా, నిజంగానే ప్రభుత్వం తెలియజెప్పాలంటే మీరు మే జూన్లో విజిట్ చేసేది ఉంటుంది అంటున్నాను. ఆడ ఏడైతుంది 16 నుండి 21, 22 పియర్స్ కృంగిపోయినాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో వచ్చినటువంటి ఒక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పరిశీలించి ఈ పియర్ కుంగిపోవటము, వీళ్ళు ఏ విధంగా మేడిగడ్డ బ్యారేజ్ పలుగులు వచ్చింది, ఇవన్నీ కళ్ళ కట్టేట కనబడి కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో నివేదికలు ఇస్తుంటే మమ్మల్ని అంటారంటే ఈ నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తున్న నివేదికలు కాదు కదా. కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో వెలుగులోకి వస్తున్నట్టు ఒక వాస్తవాలను కూడా మీరు కప్పిపూజ ప్రయత్నం చేస్తా అంటే మిమ్మల్ని ఏమనాలి అంటున్నా, మిమ్మల్ని ఏమనాలని చెప్పంటున్నాను నేను. దయచేసి ఏదైతుందో తెలంగాణ ప్రజలు విజ్ఞులైన, అందుకే ఏదైతుందో మన ఫలితాలు చూసినాం గమనించమని చెప్పి ఇంకా కూడా మళ్ళీ మీరు అదే బాట నడుస్తామని చెప్పి దానికి ఎవడేం చెప్తారే? మీరు ఇంకా అదే బాట నడుస్తుంటే ఎవడేం చెప్పాలి మీకు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే రిపోర్టే ఇట్స్ అన్ వైట్ పేపర్, ఇది కళ్ళ ముందు ఉన్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు ఏదైతుందో కళ్ళ ముందు ఉంది. ఇట్స్ అన్ వైట్ పేపర్. ఇది రాష్ట్ర ప్రభుత్వ సృష్టి కాదు కదా. దయచేసి ఏదైతే ఇప్పటికైనా అందుకే పేర్కొన్నా నేను, రేపు ఎట్లా జ్యుడిషియల్ కమిషన్ వాళ్ళు నివేదిక ఇవ్వబోతారు, ఆ నివేదికకు అనుగుణంగా ఏం జరగబోతుందో గమనిస్తాం. ఈ లోపల అయితే కొంత నైతిక బాధ్యత వహించి మీ తప్పులు ఒప్పుకుంటే బాగుంటుందని చెప్పి సూచన చేస్తున్నాం. థ్యాంక్ యూ.